ప్యాకింగ్ అయితే పెద్ద ఏం లేదండి. ఇది ఏ టైప్ ఆఫ్ మిక్సీ ఉన్నానండి. ఇవి బాగానే ఉన్నాయి చూడడానికి, గ్లాస్ లాగా థిక్ ప్లాస్టిక్. ఇంకోటి మనం జ్యూసులు కానీ ఏవైనా చేసుకునేటప్పుడు పెద్ద జార్ అంతా కడగాలంటే చాలా చిరాగ్గా ఉంటుందండి. అందుకే ఇవి రెండు నేను ఏ మిక్సీకైనా అవుతుందని అంటే నేను మీషోలోని చూసి నేను ఇచ్చేసానండి, తీసుకున్నాను. చాలా లోతుగా ఉందండి, చాలా లావుగా ఉంది, థిక్గా. బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి, బ్లేడ్స్ కూడా బాగున్నాయండి. ఒకటి గ్లాస్ టైప్ అయితే ఒకటి ఫుల్ది తీసుకున్నాను, ఇంకోటి సెకండ్ది తీసుకున్నాను. ఈ ఫుల్ దానికి చిన్నదానికైతే మనకి ఒక వేరేది ఇచ్చాడండి, చిల్లులు లాంటిది. ఇది దీనికైతే ఒక క్యాప్ ఇచ్చాడండి. అది కాదండి, ఇప్పుడు ఏ మిక్సీకైనా అవుతుంది అన్నాను కదా, ఈ చిన్నదాన్ని మనం దేనికైనా ఫిట్ చేసుకోవచ్చు అండి. చూడండి, మిక్సీకి ఫిట్ చేసుకొని గ్రైండ్ అయ్యాక మనం దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనమైతే ఇది వాష్ చేసుకోకుండా ఒకవేళ ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో వాటిలో పెట్టుకోవాలి అంటే అప్పుడు మనం దీన్ని క్యాప్గా యూజ్ చేసుకోవచ్చండి. ఈ క్యాప్ని ఫిట్ చేసుకొని మనం అప్పుడు దీన్ని జార్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 2 in 1 అండి. చూడండి, చూడడానికి సేమ్ అదే పెద్దదండి. దీనికి కూడా ఇదే వేరే క్యాప్, కానీ ఈ క్యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ పెద్దదానికైతే వేరేది ఇచ్చాడండి, కానీ రెండుటికి ఫిట్టింగ్కి ఏది చేసినా అవుతుందండి. మీది ఏ టైప్ ఆఫ్ మిక్సీ అయినా సరే మీకు అది పనిచేస్తుంది. ఓసారి మిక్సీలో పెట్టి చూపెడతాను చూడండి. ఎంతవరకు అయిందో, గ్లాస్ వల్ల మనం ఎంతవరకు క్వాంటిటీ మెత్తగా అయిందా లేదా, గ్రైండ్ అయిందా లేదా కూడా ఇలా అయిన తర్వాత మనం దీన్ని ఇలా రిమూవ్ చేసుకోవచ్చండి. దీని జార్ తలక ఇది ఇవ్వండి 4 ఇలా ఉన్నది మనకి ఏ మిక్సీకైనా సరే ఫిట్టింగ్ అవుతుందండి. చూడండి, ఇది 4 డాట్స్ ఉన్నది. ఒకవేళ గ్రైండ్ అయ్యే తర్వాత కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని జార్ టైప్గా యూజ్ చేసుకొని మనం పొడులు అయితే వేరేగా ఉంచుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. మనకి జార్ని యూజ్ చేయము అంటే దాన్ని మనం ఇలాగా జార్ బాక్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు మనం. చూడండి, ఇదైతే చాలా బాగుందండి. దీని తలక లింక్ కావాలంటే నన్ను కామెంట్ పెట్టండి, నేను మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, హాయ్, థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.